విశాఖలోని రిషికొండలో నిర్మాణాలను మంత్రులు గుడివాడ అమర్నాథ్, రోజా ప్రారంభించారు. విశాఖను పరిపాలనా రాజధాని చేయాలన్న నిర్ణయం మేరకు రిషికొండను అభివృద్ధి చేశామని మంత్రి అమర్నాథ్ అన్నారు. రిషికొండ నిర్మాణాలను సీఎం కార్యాలయంగా ఉపయోగించాలని త్రిసభ్య కమిటీ ప్రతిపాదించిందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ప్రస్తుత టూరిజం నిర్మాణంగా కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ కార్యాలయంగా కొనసాగిస్తాము అనేది భవిష్యత్తులో నిర్ణయిస్తామన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నంని చేయాలన్నటువంటి నిర్ణయం ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దానికి సంబంధించి ఏ రకంగా ఏర్పాట్లు సౌకర్యాలు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ నియమించినప్పుడు కమిటీ చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇక నుంచి వారు ఉండాలనుకున్నప్పుడు ఇదైతే బాగుంటుందనేటువంటి ఒక సూచనని ఆ కమిటీ చేయడం జరిగింది. సో దీన్ని టూరిజం రిసార్ట్గా దీన్ని కొనసాగించాలా లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయంగా దీన్ని ఉపయోగించాలా అనేటువంటిది నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది టూరిజం ప్రాజెక్ట్గా మాత్రమే దీన్ని నిర్మించడం జరిగింది. దాని అవసరాల కోసం నిర్మించడం జరిగింది. భవిష్యత్ నిర్ణయం అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. తప్పకుండా రానటువంటి, ఎందుకంటే అనేక అడ్డంకులు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం రావడానికి అనేక అడ్డంకులు కోర్టుల్లో ఇతరితర విధాలుగా శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి క్రమంలో తదుపరి నిర్ణయం అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ